మరునాథ జీవాహారం అనే ఈ కార్యక్రమము మీకు దీవెనకరముగా ఉన్నదని మేము నమ్ముతూ ఉన్నాం. దేవుని యొక్క రూపంలోనికి మీరు మారడానికి, దేవుని యొక్క మహిమ మీ జీవితంలో నిండియుటకు, అలాగనే దేవుని యొక్క రాక సమీపముగా ఉండగా ఆ రాక కొరకు మీరు సిద్ధపడవలనని, ఈ కార్యక్రమము మిమ్మల్ని సిద్ధము చేయవలనని మేము ఆశించు ఉన్నాము. ఇట్టి లక్ష్యముతో మేము ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య గ్రంథమును మనం చూచినప్పుడు కొన్ని వందల వేల సంవత్సరముల చరిత్రను మనకు తెలియచేస్తూ ఉంది. దేవుడు ఈ అందమైన సృష్టిని నిర్మించినప్పుడు ఆది అందే దేవుడు చేసిన పనులలో ఒక పని తన రూపాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఈ రూపము ఆది మానవులైన ఆదామవ్వలు పాపము చేయటను బట్టి కోల్పోయినను, మరలా క్రీస్తు యేసును బట్టి ఈ రూపము పునరుద్ధరింపబడుట మనము చూడగలుగుచూ ఉన్నాం. ప్రతిరోజు మన మానవ జీవితంలో ఎన్నో వికృతమైన అనుభవాలను మనము కలిగి ఉంటాము. కొందరి హృదయాలలో దాగుని ఉన్న పాపం వలనైన హృదయ మాలిన్యమును మనము చూచి విసిగిపోతూ ఉంటాము. కొందరులను లోకములో మనము చూచినప్పుడు ఈజ్ ఈ ద ఫేస్ ఆఫ్ ఈవిల్ అని మనం అడుగుతూ ఉంటాము. The wickedness of their heart trouble us. And few times కొన్ని పర్యాయములో మనము దానికి బలి అయిపోతూ ఉన్నాము. You see, when God restored his image in us, దేవుడు తన రూపాన్ని మనలో పునరుద్ధరింప చేసినప్పుడు one of the privileges that he gave us is to reflect him. తిరిగి ఆ రూపాన్ని అనగా దేవుని రూపాన్ని, దేవుని స్వరూపమును మన వ్యక్తిత్వములో నుండి రూపాంతరము చెందిన మన నైజములో నుండి, మన మాటలను బట్టి, మన నడవడికను బట్టి, మన చేతి పనిని బట్టి తిరిగి లోకములో ప్రత్యక్షపరచగలిగిన ధన్యతను దేవుడు మనకు అనుగ్రహింపచేశాడు. You and I can reflect God. Maybe you're tired of the evil things that you get to experience out there in the world. But when you reflect God, దేవుని నీవు ప్రత్యక్షపరిచినప్పుడు, రిమెంబర్, పీపుల్ గెట్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ గుడ్నెస్ త్రూ యూ. నీ వలన దేవుని మంచితనమును ప్రజలైన వారు అనుభవించగలిగిన వారిగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో మనము చూచినప్పుడు మనము దేవుని ఎలాగూ లోకానికి వెల్లడి చేయగలము అని మనము చూచినప్పుడు there are few principles that you can follow. కొన్ని సూత్రాలు మీరు పాటించగలరు. అందులో మొట్టమొదటిది టు ఫాలో గాడ్, దేవుని వెంబడించడము. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను తన వలె మార్చడానికి ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, నా వెంబడి రండి. 4వ అధ్యాయము 19వ వచనము మత్తయి సువార్తలో నీవు చూచినప్పుడు తన శిష్యులైన వారికి ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, నా వెంబడి రండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని లోకము ఎవరి ద్వారా తెలుసుకున్నది అంటే, ఆఫ్టర్ క్రైస్ట్ జీసస్ ఇట్ ఈస్ హిస్ డిసైపుల్స్, నా శిష్యుల ద్వారా. ఈరోజు నీవు నేను క్రీస్తుని శిష్యులమై ఉండగా క్రీస్తును లోకములో ప్రత్యక్షపరిచే పనిలో లెట్ us follow him. That is principle number 1. రెండవదిగా, మనము దేవుని క్రీస్తును లోకములో ప్రత్యక్షపరచడానికి మనము చేయవలసిన పని, we need to love him. ఆయనను మనము ప్రేమించవలసిన వారమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయము 24వ వచనము ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికీ కృప కలుగును గాక. ఈ మాటను వ్రాసి పౌలు ఈ పత్రికను ముగించుచు ఉన్నాడు. అనగా తన లక్ష్యమును వెల్లడి చేయుచున్నాడు. ఆ లక్ష్యం ఏమిటి అనగా, ప్రభువు లోకమునకు బహిర్గతమగుటకు ఆ సంఘమును ఉద్దేశించి తాను నేర్పించి ఉన్న సూత్రం ఏమిటి అంటే, లవ్ గాడ్. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికీ. నీవు నేను మన ప్రేమను క్రీస్తుల కలిగి ఉండను బట్టి, ఆయన ప్రేమను మనం అందుకొని ఉండగా మనము తిరిగి ఆయనను ప్రేమించుటను బట్టి లోకమును ప్రేమింపక, అందుకనే ఎవడైనాను నన్ను వెంబడింపగోరుని యెడల వారు చేయవలసిన పని ఏమిటి అనగా, తమను తాము ఉపేక్షించుకుని, saying no to self, and then
saying no to the love of the world. లోకమును ప్రేమింపక వారు చేయవలసిన పని ఏమిటంటే వారు క్రీస్తును వెంబడించవలసిన వారై ఉన్నారు. క్రీస్తును వెంబడించుటకు వారు క్రీస్తును ప్రేమించవలసిన వారై ఉన్నారు. Those of them who love God, they reflect Christ unto the world. మనం వెంబడించి క్రీస్తును లోకమునకు పరిచయము చేయాలి. రెండవదిగా మనము ప్రేమించి క్రీస్తును లోకమునకు పరిచయం చేయాలి. మూడవదిగా మనము విధేయతను కలిగి ఉండి లోకమునకు క్రీస్తును పరిచయం చేయాలి. రిమెంబర్, ఒబీడియన్స్ ప్లీజెస్ గాడ్. దేవునికి నీ విధేయత, ఇట్ వాస్ లైక్ ఎ వర్షిప్, అది ఒక ఆరాధనగా ఉంది. అందుకని పౌలు హెబ్రీయులకు రాయొచ్చు 5వ అధ్యాయము 9వ వచనమును మనము చూచినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు దేవుని లోకమునకు ప్రత్యక్షపరచుచు, దేవుని ప్రేమను లోకమునకు చాటించుచు, దేవుడు చేయగలిగిన పనిని లోకము కొరకు చేసినప్పుడు హౌ ఈజ్ హి, ఆయన ఏమై ఉన్నాడు? 9వ వచనము, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కిసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికి నిత్య రక్షణకు కారకుడాయను. We need to obey Christ. In our obedience, we tell the world we belong to Christ. క్రీస్తు యేసునకు విధేయతను కనబరుచుటను బట్టి, క్రీస్తు యేసు వలన అనుగ్రహింపబడిన రక్షణను మనము కలిగి ఉండటను బట్టి, ఆ రక్షణ చేత, by being sealed by the salvation that Christ gives us, the world gets to know that you do not belong to the world. You do not belong to the patterns of the world, but you belong to the patterns of God. దేవుని వాడవని లోకము నిన్ను బట్టి తెలుసుకుంటూ ఉంది. ఆఖరిగా క్రీస్తు యేసు లోకములో ప్రత్యక్షపరచబడుటకు, నీ వలన పరిచయము కాబడుటకు నీవు చేయవలసిన 4వ పని, పిలుగు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనమును మనము చూచినప్పుడు, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. The fourth principle that you need to follow is to take pride in Christ Jesus. క్రీస్తు యేసును బట్టి నీవు అతిశయించాలి. అందుకనే పౌలుని మనం చూచినప్పుడు, పౌలు నన్ను వెంబడించమన్నాడు. కారణం ఏమిటంటే క్రీస్తును వెంబడించాడు. He was imitating Christ to the extent that the world was able to see Christ in him. క్రీస్తును పౌల్లో చూచారు. అందుకనే he has invited people to follow him. నన్ను వెంబడించమని కొరింథీయులకు రాస్తూ తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పౌలు తెలియచేస్తూ ఉన్నాడు, where do we take pride? దేనిని బట్టి మేము అతిశయించుచున్నాము? మనం ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూచినప్పుడు, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ అండ్ హిస్ క్రాస్. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభును బట్టి అతడు అతిశయించుట మనము చూడగలుగుచున్నాం. అండ్ వెన్ వి డూ దట్, వెన్ వి మేక్ క్రైస్ట్ యాజ్ ద రీజన్ ఫర్ అవర్ ప్రైడ్, మన అతిశయ కారణము క్రీస్తు అయి ఉన్నప్పుడు లోకము నిశ్చయముగా క్రీస్తును తెలుసుకుంటూ ఉంది. యు అండ్ ఐ ఆర్ ప్రివిలేజ్డ్. ఒక గొప్ప ధన్యత క్రీస్తును లోకమునకు పరిచయము చేసే గొప్ప ధన్యత, క్రీస్తును లోకమునకు మన జీవితం వలన ప్రత్యక్షపరిచే ఒక గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. సో విల్ యూ ఫాలో హిమ్ and make Jesus known to the world? Will you love him and make Jesus known to the world? Will you obey him and make Jesus known to the world? And will you take pride in Christ Jesus and will you make Jesus known to the world? It is my prayer, and may that be your prayer today. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు మాకిట్టి ధన్యతనిచ్చావు. నిన్ను లోకమునకు తండ్రి ఇదిగో ప్రభు పరిచయము చేసే, లోకమునకు తెలిపే తండ్రి ఇదిగో ప్రభు గొప్ప ధన్యతను, భాగ్యమును తండ్రి, అవకాశమును, ఆశీర్వాదమును నీవు మాకిచ్చావు. అనునిత్యము we are so we centered and me centered. తండ్రి నిత్యము మా జీవితములను చూచుకుంటూ మా జీవిత ఆశయాల కొరకనే పాటుపడచ్చు. సమ్టైమ్స్ వీ మిస్ ద ప్రివిలేజ్ దట్ వీ హ్యావ్. మేము కలిగి ఉన్న ఆధిక్యతను మరిచిన వారముగా మేము ఉన్నాము. కానీ ఈరోజు తండ్రి వర్తమానం విన్న నీ బిడ్డలైన వారు నిన్ను లోకమునకు తెలియచేసే వారిగా వారు ఉండుటకు
నిన్ను వెంబడించి, నిన్ను ప్రేమించి, నీకు విధేయులై, నిన్ను బట్టి అతిశయించువారుగా వారిని మార్చుమని, తద్వారా నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసును లోకము తెలుసుకున్నట్టు కొరకైన ఒక సాధనముగా వారిని నిలవపెట్టుమని ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. మేక్ జీసస్ నోన్ టు ది వరల్డ్. గాడ్ బ్లెస్ యూ. మారనాథా. ఈ వర్తమానములో మీకు ఆశీర్వాదముగా ఉన్నట్లయితే దయచేసి ఈ వర్తమానమును మీ తోటి స్నేహితులతోనూ బంధువులతోనూ షేర్ చేసుకోవాల్సిందిగా, అనేకులకు తెలియచేయవలసిందిగా దేవుని సేవకునిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సీ యు టుమారో. మారనాథా.